అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ పిల్లలు 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఫ్రీ అయితే అవుతూ ఉంటారు. మీరు ఫ్రీ అవ్వాల్సినటువంటి టైం అయితే కాదు ఇప్పుడు. ఖచ్చితంగా నెక్స్ట్ మీరు ఏం చేయాలి అని ఆలోచన చేయాల్సినటువంటి టైం. ఎగ్జామ్ అయిపోయాయి కదా అని మీరు తీరిగ్గా కూర్చుంటే మీరు మంచి మంచి కాలేజెస్‌లో సీట్లు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి, సో మీరు ఫస్టు నెక్స్ట్ ఇంటర్మీడియేట్ ఏ కాలేజ్‌లో చేరాలి, మనము ఎక్కడెళ్ళాలి అనేది ఆలోచన అయితే చేయాలి. అందులో భాగంగానే 10థ్ తర్వాత ఏపీఆర్జేసీ సెట్ అనమాట. సో, ఇప్పుడు మనకు ఇంకా 2 రోజులు మాత్రమే టైం ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే ఏపీఆర్జేసీ సెట్‌కైతే అప్లై అయితే చేసుకోండి. 10థ్ క్లాస్ అయిపోయినటువంటి స్టూడెంట్స్‌కి ఇది ఒక మంచి కాలేజ్ అనమాట. దీని గురించి డీటెయిల్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 10వ తరగతి తర్వాత నాణ్యమైన ఇంటర్ విద్య అందించే ఉత్తమ వేదికలే ఆంధ్రప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాలలు. దీన్నే ఏపీఆర్జేసీ అని పిలుస్తారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కళాశాలలో ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి విద్య, అన్ని రకాల సౌకర్యాలతో కూడినటువంటి హాస్టల్ ఉచితము, విశాలమైనటువంటి ప్రాంగణాలు, అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకులు, క్రమ పద్ధతిలో శ్రద్ధగా చదువుకోవడానికి అనువైనటువంటి వాతావరణము, ల్యాబ్లు, లైబ్రరీలు, వ్యాయామ విద్య ఇలాంటివన్నిటిని కూడా అక్కడ ఉంటాయన్నమాట. విద్యార్థులు ఉన్నత చదువుల్లో రాణించే విధంగా పోటీ పరీక్షల్లో కూడా విజయాలు సాధించేందుకు దోహదపడే రీతిలో విద్యా బోధన అనేది ఉండబోతుంది. ఏపీఆర్జేసీలో చదివితే భవితను ఉత్తమంగా తీర్చిదిద్దుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ప్రవేశానికి ఏపీఆర్జేసీ సెట్ అనేది రాయాలి. దీనికోసం ఇంకా మనకు 2 రోజులు టైం మాత్రమే ఉంది. మిత్రమా, మేలుకో, ఇప్పటికైనా ఏపీఆర్జేసీ సెట్‌కు వెంటనే అప్లై అయితే చేసేసుకో. సో, దీనికి కావాల్సినటువంటి విద్యా అర్హతలు అన్నీ కూడా క్లియర్‌గా చూసుకుందాం. అభ్యర్థులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వాసులై ఉండాలి. 2024, 25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ఏదైనా గుర్తింపు పొందినటువంటి పాఠశాలల నుంచి 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి, లేదా తత్సమాన పరీక్ష రాసి ఉండాలి. అంటే అర్థం ఏంది? ప్రైవేట్ స్కూల్‌లోనైనా రాయొచ్చు, గవర్నమెంట్ స్కూల్‌లోనైనా చదివినటువంటి విద్యార్థులైనా రాసుకోవచ్చు ఎగ్జామ్ అన్నమాట. దీనికి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అందులో మీకు వచ్చినటువంటి ర్యాంక్ బట్టి సీట్ అనేది కేటాయిస్తారు. మరి అప్లికేషన్ ఏపీఆర్జేసీ సెట్‌కు ఎలా పెట్టుకోవాలి మీరు? మరి ఈ ఏడాది ఏపీఆర్జేసీ సెట్ 2025 దరఖాస్తుకు ఏప్రిల్ 6 వరకు గడువైతే ఉంది. అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు అయితే చేసుకోవాలి. అంటే పూర్తిగా ఆన్లైన్‌లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. సో, మీ 10వ తరగతి హాల్ టికెట్, ఇటీవల ఫోటో అప్లోడ్ చేయాలి. ఒక ఫీజు అనేది రూ. 300 అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా డీటెయిల్‌గా వీడియో చేశాను. నా ఛానల్‌లో ఉంది చూడండి. లేకపోతే ఇప్పుడు కూడా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది చూడండి. ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది? సో, మీకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటాయి. 150 మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో, మీకు ఎగ్జామ్ టైం అనేది 2:30 గంటల్లో 150 ప్రశ్నలకు సమాధానాలు అయితే రాయాల్సి ఉంటుంది. సో, దరఖాస్తులో ఎంచుకున్న ఇంటర్ గ్రూప్ ప్రకారం సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి. మీరు ఎంపీసీ చదువుతున్నారా? బైపీసీ చదువుతున్నారా? సీఈసీ చదువుతున్నారా? ఎంఈసీ చదువుతున్నారా? లేదా వొకేషనల్ కోర్స్ చదువుతున్నారా? దాన్ని బట్టే ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో మీకు క్వెషన్స్ అనేవి రావడం జరుగుతది. సో, ఇక్కడ చూసుకోవచ్చు. ఎంపీసీ అనే గ్రూప్ మీరు ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వాలి అనుకున్నట్టయితే మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ నుంచి క్వెషన్స్ అయితే 150 ప్రశ్నలు అయితే అడుగుతారు. నెక్స్ట్ బైపీసీ చదవాలి అనుకున్నట్టయితే మీకు బయాలజీ, ఫిజిక్స్, ఇంగ్లీష్ నుంచి క్వెషన్స్ రావడం జరుగుతాయి 150 మార్కులకు గాను. నెక్స్ట్ ఎంఈసీ, సీఈసీ గ్రూపులు చదవాలి అనుకున్నటువంటి వాళ్ళకు సాంఘిక శాస్త్రం అంటే సోషల్, ఇంగ్లీష్, మ్యాథ్స్ నుంచి మీకు 150 మార్కుల ప్రశ్నలైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో అడుగుతారు. ఈ ఎగ్జామ్ అనేది మనకు ఏప్రిల్ 25వ తేదీన మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటలకైతే జరుగుతుంది. సో, ఇంతకన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలా? ఆలస్యం చేయకుండా ఏపీఆర్జేసీ సెట్‌కు వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో, వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి క్లిక్ చేయండి. వెబ్సైట్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అప్లికేషన్ తేదీ అని 6/4/2025 వరకు పొడిగించబడింది అని మనకు చూపిస్తుంది. అంటే ఇంతకుముందు మార్చి 31 తేదీ వరకు అప్లై చేసుకోవడానికి టైం ఉండేది. కాకపోతే ఇంకా వారం రోజులు టైం అనేది పెంచారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేస్తే సో, నెక్స్ట్ స్క్రీన్ అనేది మీకు పేమెంట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడంతా మీరు ఏ క్లాస్‌కి అప్లై చేస్తున్నారు అనే దాని మీద క్లిక్ చేస్తే ఇంటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్యాండిడేట్ నేము, కేటగిరీ అనే చోట మీరు మైనారిటీనా, జనరలా అని క్లిక్ చేసుకోండి. జనరల్ అయితే జనరల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కమ్యూనిటీ అంటే మీ క్యాస్ట్ అండి. బీసీయేనా, బీనా ఇలా మీ క్యాస్ట్ ఏదో అప్లై చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మీరు బాయ్‌నా, గర్ల్ అనేది ఎంటర్ చేయండి. క్యాండిడేట్ మొబైల్ నెంబరు,
నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వల్ల అమౌంట్ 300 రూపాయలు, మీ యొక్క ఆధార్ నంబరు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఇవన్నీ ఇక్కడ ఎంటర్ చేసి ఆ ఎసెప్ట్ టర్మ్ అండ్ కండిషన్ దగ్గర బాక్స్ ఉంది కదా, దాని మీద ఇలా టిక్ మార్క్ అయితే పెట్టేసి పేమెంట్ అయితే చేసేయండి. పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక రెఫరెన్స్ ఐడి అనేది రావడం జరుగుతుంది. ఆ రెఫరెన్స్ ఐడితో మీరు ఇక్కడ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, దానికి ఎదురుగా క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ రెఫరెన్స్ ఐడి ఆర్ క్యాండిడేట్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ఈ క్యాప్చర్ని ఎంటర్ చేసి లాగిన్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఆ ఓపెన్ అయినటువంటి అప్లికేషన్లో మీ డేటా అంతా ఇవ్వాల్సి ఉంటుంది. సో డేటా అంతా ఇచ్చి ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ప్రింట్ అప్లికేషన్ ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు సేమ్ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే మీరు సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి అప్లికేషన్ని. సో ఆ విధంగా ప్రింట్ అయితే తీసుకోవచ్చు. లాగిన్ అయిపోయి ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ని ప్రింట్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి మనకు ఏప్రిల్ 25న ఎగ్జామ్ ఉండబోతుంది కాబట్టి సో దానికి ముందు ఒక వారం రోజుల ముందే మనకు దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కూడా ఆన్లైన్లోనే రిలీజ్ చేస్తారు. అప్పుడు డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాయడానికి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ప్రస్తుతం ఏపీఆర్జేసీ సెట్ 2025 అడ్మిషన్కి సంబంధించి ఉన్న అప్డేట్ ఇది. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.